హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. ఇంకా సండే కదండి, ఇది సండే వ్లాగ్ అనమాట. ఇంకా పొద్దునే వంటలు స్టార్ట్ అయిపోతాయి. ఈ వంటలన్నీ పనులు అయిపోయిన తర్వాత ఒక ఫ్రాక్ అయితే డిజైన్ చేశాను. ఇది వచ్చేసి నేను చెప్తా ఉంటాను కదా, కెలాక్స్ అని. మర్చిపోయి షుగర్ వేసేసానమాట. ఈ మధ్యన షుగర్ వేసుకోవట్లేదు. షుగర్ వేస్తుంటే అంత హెల్తీ కాదు కదా, పైగా స్వీట్గానే ఉంది. నేను షార్ట్లో పెట్టిన తర్వాత చాలామంది అడిగారండి, ఎవరైనా తినొచ్చా అని. నాకు పెద్దగా ఐడియా లేదు. నాకు తెలిసి ఇది ఎనర్జీ ఫుడ్ కాబట్టి ఎవరైనా తినొచ్చు. చిన్నపిల్లల అంటే ఇంకా చూసుకోవాలండి. చిన్నపిల్లలకి మరి ఇంత హెల్తీ ఫుడ్ అవసరమా? అంటే బాగా ఓవర్ హెల్తీ అయిపోతుంది కదా, వాళ్ళకి సపరేట్గా ఉంటాయి కదా చిన్నపిల్లలకి. నేనైతే మా పిల్లలకి పెట్టట్లేదండి. కానీ పెట్టచ్చో లేదో కూడా నాకు తెలియదు, అందుకు నేను పెట్టట్లేదు. షుగర్ యాడ్ చేయట్లేదు కదా అని చెప్పేసి ఇలా ఖర్జూరం అయితే యాడ్ చేసుకుంటున్నాను. డైలీ ఒకటి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకుంటే ఆ వేడికి కొంచెం ఉడుకుతుంది కదా, అది మెత్తగా అవుతుంది అనమాట. మీరు పాలు వేసిన వెంటనే తినేయకూడదండి, ఉండాలి. ఒక 10-15 మినిట్స్ ఉంటే ఆ వేడికి అది ఉడుకుతుంది అనమాట. అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ప్రెగ్నెన్సీ ఉమెన్స్ తినొచ్చా అంటే తినొచ్చు అనుకుంటా, హెల్తీగానే ఉంటుందిగా, తినొచ్చు. షుగర్ ఉన్న వాళ్ళు తినొచ్చా అంటే దీంట్లో షుగర్ ఉంది, మరి తినకూడదు అనుకుంటా. షుగర్ ఎక్కువైపోతే డేంజర్ కదా. సో అవన్నీ చూసుకోండి. నాకైతే చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయింది. ఇదేమీ ప్రమోషన్ వీడియో ఏం కాదు, నాకు మంచి జరిగింది కాబట్టి మీకు మంచి చెప్తున్నాను. నన్ను డైలీ ఫాలో అయ్యవలసి ఉంటారు కదా ఫాలోవర్స్, వాళ్ళైతే నేను కొనుక్కున్నాను తెలుసుకుని కొన్నారంట. వాడుతున్నాను సిస్టర్, చాలా బాగా రిజల్ట్ కనిపించిందని చాలామంది 2-3 కామెంట్ చేశారు. నాకైతే రిజల్ట్ బాగా వచ్చిందండి. ఇదివరకు చాలా నీరసం వచ్చేసేది, కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటే కానీ నెక్స్ట్ వర్క్ స్టార్ట్ చేయాలి అంత ఓపిక ఉండేది కాదు. సో ఇప్పుడైతే వచ్చింది. ఇదంతా మిగిలిన పాలు కూడా, అంటే కొత్త పాలు అనమాట, పాలు కూడా వేడి చేసేస్తున్నాను. తర్వాత వచ్చేసి కొంచెం ఇడ్లీ పిండి ఉంది, దాంట్లో ఏమీ కలపలేదు, మామూలుగానే అట్లా వేసేస్తున్నాను. మా ఫ్రెండ్ ఏమో పూరీలు పంపించిందండి, ఇంకా సరిపోయింది. సాటర్డే రోజునైతే పెద్దగా ఎక్కువ పని లేదు నాకు. వంట పని అంటే ఓన్లీ కుకింగే పెట్టుకున్నాను, కానీ టిఫిన్లు అన్నీ కూడా చాలా తొందరగా అయిపోయినాయి. ఇంకా బట్టలన్నీ మడతపెట్టేసి, కొంచెం ఇంట్లో పనులు ఎక్కువైనాయండి ఈరోజు, ఎక్కువ చేశాను. ఎందుకంటే మండే నుంచి పిల్లలకి స్కూల్స్ కదా, స్కూల్ బ్యాగులు, లంచ్ బ్యాగులు అవన్నీ ఉతికాను అనమాట చేతితోటి. అందుకని కొంచెం పని అనేది ఎక్కువైంది. ఇంట్లో పనులు ఫస్ట్ చేసుకున్న తర్వాతే కదా మనం బయట పనులు చేసుకునేది. ఇంట్లో పనులన్నీ కూడా మోస్ట్లీ సండేనే అవుతాయండి. నార్మల్ రోజుల్లో పెట్టుకుంటాం చాలా తక్కువే. ఇంట్లో కుట్టాల్సినవి చాలా ఉన్నాయి. ఇంకెట్లానో ఊరు వెళ్దాం అనుకుంటున్నాం సంక్రాంతికి. ఊరు వెళ్దాం అనుకుంటాం కాదు, ఖచ్చితంగా మా వారు తీసుకెళ్తారనమాట. సంక్రాంతి ఊరు వెళ్ళాల్సిందే. నేను వెళ్ళేది ఇయర్లీ వన్స్ అత్తయ్య గారింటికి. సో వెళితే మాత్రం ఖచ్చితంగా నేనైతే వీడియో షూట్ చేస్తానండి. హౌస్ అనేది 2 ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాను, కరెక్ట్గా అదే టయానికి మర్చిపోతున్నాను అనమాట. నేనేమనుకుంటున్నానంటే వెళ్ళేటప్పుడు షూట్ చేద్దాము, ఇప్పుడే ఎందుకు అనుకుంటానా, వెళ్ళే టైంలో హడావిడిగా ఇవి సర్దుకుంటాలు అవి సర్దుకుంటాలు, ఈయన వెనకాంచి నడు నడు అనడాలు, అలాగా 2 సంవత్సరాల నుంచి అలాగే అయిపోయింది. కుదరలేదు. ఈసారి ఖచ్చితంగా హోమ్ టూర్ అయితే చేయాలి. బాగుంటుంది ఇల్లు, చూపిస్తానులేండి వెళ్ళిన తర్వాత. ఇంకా మా ఫ్రెండ్ పంపించిందని చెప్పాను కదా, బఠానీలు కర్రీ, చోలే కర్రీ, పూరీలు చాలా పంపించిందండి. నేనైతే పిల్లల కోసమే పంపిస్తాను, ఒక 4 అలాగా వాళ్ళకి. కానీ తను మాత్రం 8-9 పంపించిందనమాట, మొత్తం ఫ్యామిలీకి సరిపోయినట్టు. నేనైతే షాక్ అయిపోయాను. నాకు చాలా గిల్టీగా అనిపించింది, నేనే తక్కువ పంపిస్తున్నాను, పాపం తను ఎక్కువ పంపించింది అనిపించింది. ఇంకా అట్లు కూడా వేశాను. సరిపోయిందండి. టిఫిన్ అయితే బాగానే అయిపోయింది. చూడండి ఎంత బాగున్నాయంటే, మైదాపిండి అనుకుంటా. నేను యాక్చువల్గా మైదాపిండి వాడను కదా, నేను ఎక్కువ గోధుమ పిండి వాడతాను కాబట్టి ఆయిల్ ఏమైనా లాగేస్తుందేమో అనుకున్నాను. బాగానే ఉంది, టేస్ట్ అయితే బాగుంది. నేను మైదా పిండి వాడను, అదే డిఫరెన్స్. ఇంకా పిల్లలు కూడా ఇష్టంగా తినేశారు. ఇంకా మేము కూడా తినేసి ఇంక ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేశానండి. ఎంత బ్లాక్ అయిపోతాయంటే బట్టలు కానివ్వండి, పిల్లల దగ్గర స్కూల్ బ్యాగులు కానివ్వండి, దాని మీద తొక్కేస్తానే ఉంటారు. చెప్తాను దేవుడిది అలా తొక్కకూడదు అని, మళ్ళీ పక్కన పెడతారో ఇలాగా లెగిసి తీయరనమాట. అట్లా ఈడ్చుకుంటూ వెళ్ళిపోతారు బ్యాగుల్ని. దానివల్ల ఏంటంటే బాగా నల్లగా అయిపోయినాయి అనమాట బ్యాగ్స్. వారానికి ఒకసారి ఉతికినా కూడా ఇంకా అలాగే ఉంటాయి. ఇంకా లోపల చెత్త చూడాలి. షార్ప్నర్లు అయితే నాకు వీళ్ళది 10th క్లాస్ అయ్యేలోపు వాళ్ళకి ఖర్చు పెట్టే పెన్సిల్స్, అదేవిధంగా ఎరైజర్స్కి మనం డబ్బులు అనేవి ఒక ఇల్లు కట్టొచ్చామో అనిపించింది తెలుసా. ప్రతి పేరెంట్స్ ఇదే గోల. డైలీ ఒక పెన్సిల్ అయిపోతుందంట.
మా పిల్లలే అలాగ ఉంటారేమో అనుకున్నాను. అందరూ అలాగే అంటారండి. డైలీ అంట చెక్కుతూనే ఉంటారు, షార్ప్ చేస్తూనే ఉంటారంట. ఇంతింత చెత్త వస్తది. చూడండి కింద ఎంత చెత్త ఉందో. షార్ప్నర్స్ అన్ని షార్ప్నర్సే. పెన్సిల్స్ రోజు మా జయదేవ్ అయితే, పెద్ద బాబు అయితే ఎల్కేజీలో ఉన్నప్పుడైతే రోజుకి ఒక పెన్సిల్ పోగొట్టుకునేవాడు. టీచర్ చెప్తే మీరే చెప్పాలండి కొంచెం, మేము అన్నీ చూడం కదా అనేవాళ్ళు. రోజుకి ఒక పెన్సిల్ అంటే మాటలా. ఈ చిన్నోడేమో చెక్కుతానే ఉంటాడంట. డైలీ టీచర్ కంప్లైంట్ ఇస్తూనే ఉంటుంది, చెప్తానే ఉంటాడు మీ బాబు చెప్పండి అని. ఏం చెప్పాలి, ఇనే ఏజా, అర్థం చేసుకునే ఏజా. సో వీళ్ళైతే పెద్దగా అయ్యేంత వరకు అయితే మనకి పెన్సిల్స్తోనే సరిపోతుందండి సంపాదించిందంతా. డీమార్ట్కి వెళ్ళినప్పుడల్లా మా వారు గోలనమాట, ఇంకెన్ని పెన్సిల్స్ కొంటావు, ఎన్ని పెన్సిల్స్ కొంటామని. వీళ్ళు చెప్తే వినరు. ఇంకా వంట పని అయితే స్టార్ట్ అయిపోయిందండి. రొయ్యలు తీసుకొచ్చారు ఇగురొండమని. అయితే అస్సలు అంటే అస్సలు నీట్గా క్లీన్ చేయలేదండి. ఈ క్లీన్ చేయడానికి నాకు అరగంట పట్టింది తెలుసా. మీరు చెప్తూ ఉంటారు కదా, నాకు ఈ మధ్య నా యూట్యూబ్ చూసినప్పటి నుంచి నాలెడ్జ్ బాగా పెరిగిపోయింది. మీరు కూడా చెప్తున్నారు కదా ఇక్కడ బ్లాక్లో ఉంటుంది కింద పైన తీసేసుకోవాలని. అస్సలు తీయలేదండి వాళ్ళు. ఇదిగోండి ఇక్కడ ఒకటి బ్లాక్గా వస్తుంది అన్నారు కదా, అస్సలు తీయలేదనమాట. ఇంకా మొత్తం అంతా అరగంట సేపు పట్టింది తెలుసు ఇదంతా తీయడానికి. ఇంకా ఈయనకు అన్నాను, డబ్బులు ఇచ్చి మరీ ఎందుకు మళ్ళీ మనం చేసుకోవాలి, వాళ్ళకి చెప్పొచ్చు కదా అని. నేను అదంతా అబ్జర్వ్ చేయలేదు, అక్కడ చాలా రష్గా ఉంది, సండే మార్ట్లు ఇలాగే ఉంటుంది అన్నారు. సో అదంతా క్లీన్ చేసేసి శుభ్రంగా కడిగేసేసి ఇలాగా ఫస్ట్ ఉప్పు పసుపు వేసేసి బాగా కడిగేసానండి. కడిగేసి ఒక 4-5 సార్లు. తర్వాత ఆయిల్ వేసాను. ఉప్పు పసుపు వేసేసి దీనైతే ఫస్ట్ ఉడకబెట్టేస్తాను. నీళ్ళు ఏమైనా ఆల్రెడీ దీంట్లోంచి వాటర్ వస్తుంది. చారు పెట్టాను. ఈ మధ్యన చారు పెట్టడం వల్ల పాలు మిగిలిపోతున్నాయి. అంటే నేను పెరుగు తోడు పెట్టట్లేదు కదా, అందుకని పాలు మిగిలిపోతున్నాయి అనమాట. ఒక రోజు ఆపేయాలి పాలు. ఊరెళ్ళేలోపు నెయ్యి తయారు చేసి పెట్టాలండి. ఎందుకంటే సున్నుండలు అవన్నీ పౌడరు ఇస్తారనమాట, మన ఇంటికి వచ్చాక చేసుకోవాలి. అంటే సున్నుండలు చేసి ఇచ్చారనుకోండి పగిలిపోతాయి కదా, అది ఇంటికి వచ్చిన తర్వాత ఈజీగా నెయ్యి కలిపేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే తాలింపు పెట్టేస్తున్నాను. పిల్లలు ఇష్టంగా తింటున్నారు చారు, అందుకని చారు ఎక్కువ చేస్తున్నాను. నేనైతే ఫస్ట్ ఆయిల్ వేసేసి ఉల్లిపాయలు వేసేసి బాగా ఫ్రైడ్ ఆనియన్స్ లాగా వచ్చేయాలన్నమాట. తర్వాత కరివేపాకు, ధనియాలు, జీలకర్ర వేసేసాను. ఎనిమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుంటారు కానీ పిల్లలు తినరండి పచ్చిమిరపకాయలు వేస్తే, అందుకని చెప్పేసి వేయనమాట. ఇంకంతే, తిరగమూత చేసేయడమే, ఇంకేం లేదు. అంతే. చారు అయితే మాకు 2 పూటలకు వస్తుంది. ఇంకా మిగిలితే ఇంకా నైట్ మర్నాడు కూడా వేసుకోవచ్చు. చారు మంచిదే, నిలువ ఉండే కొద్దీ బాగుంటుందంట చెప్తా ఉంటారు పెద్దవాళ్ళు. అయిపోయిందండి. ఇంకా పక్కన పెట్టేస్తాను. పక్కన పెట్టేసి ఇంకా కర్రీ వండేస్తాను. ఉడికిపోతుంది ఇది, ఇంక ఇలా ఉడికిపోవాలి. అంతలోపు నేను పైకి వెళ్ళి బట్టలు ఆరేసి వస్తాను. అంటే అవన్నీ పిండేసాను అనమాట, వాషింగ్ మిషన్ కూడా వేసేసాను. ఇంకా రైస్ కూడా పెట్టేశాను. పెద్దగా వంట దగ్గర ఏం పెద్దగా కష్టపడలేదు ఈ సండే అయితే, ఎందుకంటే మనకి బ్రేక్ఫాస్ట్ తక్కువైంది కదా. ఇంకా రివ్యూస్ కూడా స్టార్ట్ చేస్తున్నానండి, మీకు ముందే చెప్తున్నాను. ఎందుకంటే మళ్ళీ మీరు ఫస్ట్ ఉండాలని, రెగ్యులర్గా ఎవరైతే చూస్తారో వాళ్ళు ఫస్ట్ ఉండాలన్నమాట మన ఛానల్లో. రివ్యూస్ అంటే ఏదైనా ఒకటి డ్రెస్ మళ్ళీ ముందే చెప్తే నెగిటివ్ కామెంట్స్ వస్తాయి. నేను అప్పటికప్పుడు చెప్తాను, ఇప్పుడు ఏం చెప్పను. నాకేంటో మీతో అన్నీ షేర్ చేసుకోవాలనిపిస్తుంది. తీరా చేసుకున్న తర్వాత కిందనే వెంటనే నెగిటివ్ కామెంట్ వచ్చేస్తుంది. ఇంకా నాకు మనసు ఇరిగిపోతుంది, అది ఆఫర్ పోతుంది, మిగతా వాళ్ళు బాధపడతారు, ఎవరొకరు చెరగొడతారు వచ్చి అని. సో అలా ఉంటుంది. సో ఇప్పుడు నేను డిజైన్ చేసిన లాంగ్ ఫ్రాక్స్ మదర్ అండ్ డాటర్ చేశాను కదా, అవి 2 కూడా సేల్కి వెళ్ళిపోయినాయండి. ఎందుకు ఇంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి అంటే, నేను స్టిచ్చింగ్ కాస్ట్ చాలా అంటే చాలా తక్కువ తీసుకుంటున్నాను. అదే వాళ్ళంతటా వాళ్ళు వచ్చి నాకు ఇదే డిజైన్ కుట్టమంటే మాత్రం స్టిచ్చింగ్ కాస్ట్ వేరేగా ఉంటుంది. ఎందుకు ఇలాగ డిఫరెన్స్ అంటే, నేను చెప్తున్నాను కదా, ఓన్గా డిజైన్ చేయడానికి ఛానల్ కోసం, స్టిచ్చింగ్ ఛానల్ కోసం అనమాట. స్టిచ్చింగ్ ఛానల్ కోసం నేను ఓన్గా డిజైన్ చేయడానికి అలాగా నేను అంతా కూడా రెడీ చేస్తున్నాను కాబట్టి నేను అంతగా ఛార్జెస్ తీసుకోవట్లేదు. అదే వాళ్ళంతటా వాళ్ళు వస్తే మాత్రం ఖచ్చితంగా తీసుకుంటాను ఛార్జెస్. అయిపోయిందిలేండి, నేను కొన్న ఫ్యాబ్రిక్స్ తోటి లాంగ్ ఫ్రాక్స్ అయితే అయిపోయినాయి. ఇంకా కొంతమంది అంటున్నారు వేసుకోకుండా చూపించాక తీసుకుంటామని, కానీ వేసుకుని చూపిస్తేనే మీకు ఆ లుక్ అనేది తెలుస్తుంది. పిల్లలు ఇష్టపడుతున్నారు, తీసుకుంటున్నారులేండి. తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు, తీసుకోలేని వాళ్ళు ఎలాగో తీసుకోరు. చూస్తాను, కొన్నేమో ఇలా చూపిస్తాను, కొన్ని అలా చూపిస్తాను. నాకు ఏది ఎక్కువ వర్కౌట్ అయితే అలా చేస్తాను.
ఇంకా బట్టలన్నీ మడత పెట్టేయాలండి. మడత పెట్టేసిన తర్వాత ఇంక వస్తూనే ఉంటారు పిల్లలు, డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు. అమ్మ, ఇంకో తమ్ముడు, అన్న అని చెప్పేసి 2 రకాలుగా నన్ను హింసిస్తూ ఉంటారనమాట. ఇంకేముందిలేండి, సండే ఒకరోజు మండే నుంచి స్కూల్స్ స్టార్ట్ అయిపోతే వాళ్ళకి వెళ్ళిపోతారు. చాలా బట్టలు ఉన్నాయి, ఒకేసారి మడత పెట్టేసుకుంటే పని అయిపోతుంది. ఇంకా బట్టలు ఉతకాలి, ఉతికిన బట్టలు ఉన్నాయి, పైకి వెళ్ళి ఆరేసి వస్తాను. అంతలోపు కర్రీ కూడా రెడీ అయిపోతుంది. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్కి మంచిగా అమౌంట్ వచ్చింది అనుకోండి, చక్కగా ఇంకా ఎక్కువ ఆఫర్స్ అనేవి వస్తూ ఉంటాయి మీకు. ఇవన్నీ మడత పెట్టేసుకుని, ఈ మంత్ ఎందుకో మరి కొంచెం పర్లేదు అనిపించిందండి నాకైతే మాత్రం ఇన్కమ్ విషయంలో. అందుకనే నేను రివ్యూస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. వచ్చిన డబ్బుల్లో సగం రివ్యూస్ అంటే ఎలా ఉంటాయో నేనైతే పర్సనల్గా మెసేజ్ పెట్టినవి చెప్తాను. ఏదైనా ఒక డిజైన్ చూపిస్తాను కదా, సో అది కావాలనుకునే వాళ్ళు చూడండి చెప్పండి అంటాను కదా, అప్పుడు చెప్తాను. ఇప్పుడు ఏం చెప్పను. ఫస్ట్ వచ్చేసి కొంచెం ఆనియన్స్ వేసేసానండి, కొద్దిగా ఎక్కువ వేయలేదు, మళ్ళీ స్వీట్ వచ్చేస్తుంది. ఆయిల్ వేసేసి ఫ్రై చేసేసుకుని తర్వాత ఉడకపెట్టుకున్న రొయ్యలు వేసేసాను. నాకు ఈ మంత్ ఇన్కము కొంచెం అప్పటికన్నా ఎక్కువ వచ్చిందండి. 21st, మన 21stకి అయితే వీడియో మామూలుగా ఫేస్ టు ఫేస్ వీడియో పెడదాం అనుకున్నాను, కానీ పిల్లలు ఇంట్లో ఉండటం వల్ల వారం రోజు అసలు కుదరట్లేదు. అంటే ఒక 1000 రూపాయలు ఎక్కువ వచ్చిందనమాట. మామూలుగా అయితే 4000, 4000 రాదులే, 3000 అలా వస్తుంది నెలకి. స్టిచ్చింగ్ ఛానల్ అకౌంట్లోకి యాడ్ అయిపోయి అన్నీ కలిపి వస్తాయి అనమాట. అయితే ఇక్కడ ఏమైందంటే ఒక 1000 రూపాయలు ఎక్కువ వచ్చింది. ఎందుకు ఎక్కువ వచ్చిందో కూడా నాకు పెద్దగా వ్యూస్ లేవు, కానీ ఈ షార్ట్స్ పెట్టాను కదా, రివ్యూస్ ఇస్తున్నాను కదా, ఆ రివ్యూస్ వల్ల వస్తున్నాయి అన్నమాట కొద్దిగా అమౌంట్. అలా అని చెప్పేసి ప్రతిసారి వస్తాయంటే రావు. ఈ నెల వచ్చింది కాబట్టి మళ్ళీ దాని మీద వచ్చే రివ్యూని మళ్ళీ దీని కింద తీసుకుంటాను. ఇంకో ఏమన్నా ఓపెన్గా మాట్లాడుతుంటే చాలా ఇబ్బంది అయిపోతుందని చాలా బాధ పెట్టేస్తున్నారు. ఓపెన్గా మాట్లాడకూడదని నాకు అర్థమైంది. అందుకు నేను ఏం చెప్పట్లేదు, రివ్యూస్ ఇచ్చినప్పుడు చెప్తాను. నచ్చిన వాళ్ళు మాత్రమే వస్తారు, లేదంటే ఇప్పుడే చెప్పేసాను అనుకోండి వినేసి కామెంట్ పెట్టేస్తారనమాట. అవసరమా నాకు మీ చేత అనిపించుకుంటాము. మీ చేత అంటే మీరు కాదు, ఉన్నారు కదా కొంతమంది ఫేవరెట్ వాళ్ళనమాట. మిగతా వాళ్ళని కూడా అనవసరంగా పోతున్నాయి. నచ్చిన వాళ్ళు తీసుకుంటారు కదా. సో అన్నుగారి దగ్గర ఒకటి డ్రెస్ ఆర్డర్ పెట్టాను. ముందు డ్రెస్సెస్ చూస్తున్నా అన్ని రకాలుగా. ఫస్ట్ వచ్చేసి నేను కట్ పీసెస్ తీసుకున్నాను, డిజైన్ చేశాను, అది స్టిచ్చింగ్ ఛానల్లో పెట్టాను. ఓకే, మన వాళ్ళకి ఏదో వచ్చిందని ఒక రకమైన సాటిస్ఫాక్షను. స్టిచ్చింగ్కి చాలా తక్కువ డబ్బులు తీసుకుంటున్నాను. అలా అని చెప్పేసి ఇంకా అందరికి అలా తీసుకోను, ఓన్లీ నేను డిజైన్ చేసి ఇలా ఓపెన్ చేస్తేనే తక్కువ తీసుకుంటాను. అందుకనే వెళ్ళిపోతున్నాయి వెంటనే. అయిపోయినాయి నా దగ్గర కట్ వర్కులు అన్నీ, కట్ పీసెస్ అన్నీ అయిపోయినాయి. తర్వాత వచ్చేసి ఇంకా చూస్తాను. ఇప్పుడైతే రివ్యూస్ ఇస్తున్నాను. ఆ రివ్యూస్ సక్సెస్ అయింది అనుకోండి, బాగుంది, నాకు బాగుంది, మీకు బాగుంది అనుకుంటే అదే కంటిన్యూ చేస్తాను. లేదు అనుకుంటే మాత్రం మళ్ళీ అది ఆపేసి మళ్ళీ ఇంకొకటి అలాగా ముందుకు వెళ్తూ ఉంటాను. చూద్దాం ఏది వర్కౌట్ అయితే అది. మెయిన్ ఇక్కడ చూపించాల్సింది, హైలైట్ చేయాల్సింది ఏంటంటే నా ఫేస్. ఎవరైతే నా ఫేస్ మీద నెగిటివ్ కామెంట్స్ మాట్లాడుతున్నారో వాళ్ళకి బుద్ధి వచ్చేలాగా చేయడానికే నేను మెయిన్ వచ్చేసి ఫేస్ హైలైట్ చేయడానికే నేను ముందుకు వచ్చాను అనమాట. ఇంకా వంట పని అయిపోయిన తర్వాత బట్టలు ఉతుకుంటారు, అవన్నీ అయిపోయినాయండి. సో ఇదండి ఈరోజు వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.